భగవద్గీత చాప్టర్ 6 బిగిన్స్. 6వ అధ్యాయం ప్రారంభం. అతః షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. 232వ రోజు 1వ శ్లోకం. శ్రీ భగవాను ఉవాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసి చ యోగి చ న నిరగ్నిః న చ అక్రియః. యః ఎవ్వడు కార్యం చేయదగిన కర్మమును కర్మఫలమును అనాశ్రితః ఆశించని వాడై కరోతి చేయును సహ అతడు సన్యాసి చ సన్యాసియును యోగి చ యోగియును నిరగ్నిః అగ్నిహోత్రాదులు వదిలిన వాడును అక్రియః చ కర్మలు చెయ్యని వాడును నా కాడు. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. ది లార్డ్ సెడ్, He who does not depend on the fruits of his actions, but performs his obligatory duty without seeking the fruits of his action, is a true ascetic, sannyasi, renunciant, and a true yogi. But one does not become a sannyasi, renunciant, merely by abandoning sacred fire rituals.